హాయ్ హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9లో టికెట్ ఫినాలే టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఈ టాస్క్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయో చూద్దాం. మన వీడియోకి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం నేను మార్నింగ్ అప్డేట్ అయితే ఇచ్చానమాట, ఎవరెవరు విన్నారు, ఏం జరిగింది అనేది. ఇక దీంట్లో చూస్తే మాత్రం ఇప్పుడైతే షాకింగ్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి, అది వింటనే చూద్దాం. ఫస్ట్గా చూస్తే మాత్రం ఇక ఇప్పటికీ చూస్తే ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు వీళ్ళైతే టాస్క్ అయితే ఆడతారు. ఇంకా ఫస్ట్ అయితే డిమాండ్ పవర్ని సెలెక్ట్ చేసుకుంటారు, కానీ ఇక్కడ ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రీతు ఏం చేస్తుంది, మళ్ళీ నేను ఆడతానని చెప్పేసి మధ్యలో వస్తుంది. ఇక్కడ డిమాండ్ పవన్ అయితే పక్కకు వెళ్ళిపోతారు. పక్కకు వెళ్ళారు అనే దానికంటే కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేస్తారు. దానివల్ల డిమాండ్ పవన్ అయితే పక్కకి వెళ్ళిపోయి రీతుకు ఛాన్స్ ఇస్తారనమాట. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇమాన్యుయల్ అయితే విన్ అయిపోతారు ఈ ముగ్గురు ఆడిన టాస్క్ లో అయితే. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం ఇమాన్యుయల్ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళలో చూస్తే సంజన గారిని సెలెక్ట్ చేసుకొని ఒక బాల్ టాస్క్ అయితే ఆడతారు. అది లైవ్ లో కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇక దీంట్లో చూస్తే మాత్రం సంజన గారు అయితే ఈ టాస్క్ లో అయితే ఓడిపోయారు. చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఒక రోప్ టాస్క్ టైప్ లో అయితే ఉంటది అనమాట. ఒక బాల్స్ అనేది వేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడాలి. ఇక్కడ చూస్తే ఇమాన్యుయల్ విన్ అయిపోయి సంజన గారు అయితే ఓడిపోతారు. ఈ రేస్ నుంచి కూడా అవుట్ అయిపోయారు అనమాట. అంటే టీటీఎఫ్ నుంచి ఇంకా అవుట్ అయిపోయారు. చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది నిజంగా. సంజన గారు చాలా ఎఫర్ట్ అయితే పెట్టారు. డిమాండ్ పవన్ అలా చూస్తే తనుజ ఇద్దరు కూడా బాగా సపోర్ట్ చేస్తారు. లైవ్ లో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు సంజన గారికి. వెయ్యండి వెయ్యండి అనేసి చాలా సపోర్ట్ చేస్తారు. చాలా బాగా ఆడారు సంజన గారు కూడా. కాకపోతే రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయారు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మాత్రం డిమాండ్ పవన్ అలాని చూస్తే భరణి గారు, ఇక్కడ తనుజ, వీళ్ళు ముగ్గురు ఒక టాస్క్ అయితే ప్లే చేస్తారు. ఆల్రెడీ ప్రోమో వచ్చింది మనకి లైవ్ లో కూడా, ఇంకా స్టార్ట్ కాబోతుంది. నేను ఈ వీడియో చేసి పెట్టడానికి స్టార్ట్ అయిపోతుంది. తనుజ అయితే విన్ అయిపోతుంది. ఇక తనుజ విన్ అయిపోయిన తర్వాత ఇంకొక టాస్క్ కూడా ఉంటుంది. ఆ టాస్క్ ఏంటంటే సుమన్ గారికి ఇక్కడ చూస్తే తనుజ అనమాట సెలెక్ట్ చేసుకుని ఆడుతుంది. ఇక్కడ ఏంటంటే వాటర్ టాస్క్ అనమాట. ఇది వాటర్ అనేది స్టాప్ చేస్తూ ఆడాలంట. ఈ వాటర్ టాస్క్ లో చూస్తే మాత్రం ఇంకా సుమన్ గారు గెలుస్తారనమాట. ఇంకా తనూజ అయితే ఓడిపోతుంది అనమాట. ఇలాగా టీటీఎఫ్ నుంచి చూస్తే మాత్రం తనూజ అయితే ఈ రేస్ నుంచి అయితే అవుట్ అయిపోయింది అనమాట. టీటీఎఫ్ అనేది తనూజకి అయితే అవసరం లేదు. రేస్ నుంచి అవుట్ అయిపోయినా నో ప్రాబ్లం. ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇస్తారు సుమన్ గారు అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇక్కడ తనూజ మీద సుమన్ గారు గెలిచారు కాబట్టి సుమన్ గారు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. అది కూడా చూస్తే డిమాండ్ పవన్ ఉన్నారు, ఇక్కడ చూస్తే ఇంకా రీతు ఉంది, భరణి గారు ఉన్నారు, కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళల్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది అనమాట. ఓవరాల్ గా చూస్తే ఇలాగైతే ఉన్నాయన్నమాట. సంజన గారు రేస్ నుంచి అవుట్ అయిపోవటం మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఏమేమి జరగబోతున్నాయి అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నాకు అప్డేట్ రాగానే క్లియర్గా 100% తెలిసిన తర్వాత నేను మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను.